స్టాండర్డ్ బుక్సే ఎందుకు ఫాలో అవ్వాలి? కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్స్‌ని నేను ఎందుకొద్దు అంటానో చెప్తాను. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్స్‌కి, స్టాండర్డ్ మెటీరియల్స్‌కి తేడా ఏందంటే, ఒక కోచింగ్ మెటీరియల్ అనుకోండి, మీరిప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్‌కే ప్రిపేర్ అవుతున్నారు. కోచింగ్ మెటీరియల్ ఎలా ఉంటదంటే, ఎస్ఐ కానిస్టేబుల్‌లో క్వెషన్స్ ఎలా అడిగారు, దానికి తగ్గట్టే డిజైన్ చేసుంటారనమాట. అంటే దీంట్లో మీకొక స్టోరీగా ఉండదు. మీకు నేను జనరల్ స్టడీస్ గురించి చెప్తున్నాను. ఒక పాయింట్స్‌గా ఇచ్చేస్తారు. మీకెప్పుడు దీని కథ అర్థం కాదు. ఎవరైతే ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి అక్కడ సార్ చెప్తున్న క్లాస్ నోట్స్ రాసుకొని, అక్కడ వాళ్ళ కోచింగ్ మెటీరియల్ ఫాలో అయితే కొద్ది మేరకు మీకిది హెల్ప్ అవుద్ది. అంటే 80%, 70% హెల్ప్ అవుతది. దాని తర్వాత మీరు మోడల్ టెస్టులు రాసుకుంటా ఇంప్రూవ్ అవుతా ఉంటే మీకు అల్టిమేట్‌గా సబ్జెక్ట్ వస్తది. కానీ బయట నువ్వుండి ఏ కోచింగ్ తీసుకోకుండా ఏదో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్స్ తీసేసుకొని అదే చదవాలి అంటే, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో రాసిన మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ సార్ క్లాస్ చెప్తే అర్థమయ్యే స్టూడెంటు, లేపోతే నీకు ఆల్రెడీ నువ్వేదో దగ్గర కోచింగ్‌లు తీసుకొని నీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే, అక్కడ ఉన్న 3 పాయింట్లు, 4 పాయింట్లు నీకు ఈజీగా అర్థమవుద్ది. అంతేగాని నువ్వు డైరెక్ట్ మెటీరియల్ తీసుకొని చదవడం వల్ల నీకు సబ్జెక్ట్ రాదు. ఒకాళ సబ్జెక్ట్ ఓకే. బట్టి పట్టేసావు. హిస్టరీయో, పాలిటీయో, జాగ్రఫీయో బట్టి పట్టేసావు. నీకు సబ్జెక్ట్ రాదు. కొంచెం వాడు నిన్ను లాజికల్‌గా అడిగినా, పాయింట్స్ వైస్‌గా అడిగినా, లేపోతే ఇప్పుడేముంది సబ్జెక్టులు అన్నీ ఏదో జస్ట్ క్వెషన్ అడిగేసి ఆన్సర్ ఇచ్చేయట్లేదు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఇచ్చేసి దీని కింద ఆన్సర్ ఇచ్చేసేయట్లేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ అతనెవరు? ఇప్పుడు రీసెంట్‌గా ఎవరు? ఇతని ఓత్ ఎవరు తీసుకుంటారు? ఇలాగ చాలా అడుగుతున్నాడనమాట. అంటే ఒక 4 పాయింట్స్ ఇచ్చి ఏబీ కరెక్టు, సి కరెక్టు, డి కరెక్టు ఇలా ఇస్తున్నాడు. దీనివల్ల ఏమవుద్దంటే, నీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటేనే వస్తది. అందుకని నేను చెప్పేదేందంటే, ప్రతి ఒక్కరిని స్టాండర్డ్ బుక్స్ వల్ల ప్రిపేర్ అవ్వడం ఏందంటే, మీకు కథ రూపంలో ఉంటది. ఒక సబ్జెక్ట్ వస్తది. మీకు కోచింగ్ మెటీరియల్స్‌కి వీటికి ఇప్పుడు కోచింగ్ మెటీరియల్ నువ్వు ఒక నెలలో చదవగలిగింది. నీకు స్టాండర్డ్ బుక్కు 2, 3 మంత్స్ పట్టొచ్చు. కాకపోతే ఒక్కసారి నేర్చుకున్నావంటే, నువ్వు ఎస్ఐ రాయొచ్చు, కానిస్టేబుల్ రాయొచ్చు, తర్వాత గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 1 రాయొచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎందుకంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటదనమాట. కానీ మనకిప్పుడున్న యువతని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కానీ ఎలా నాశనం చేస్తున్నాయంటే ఎస్ఐ కానిస్టేబుల్ అని అయ్యే మెటీరియల్స్ అదే విధంగా చెప్పి, సరే నీకు ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ వస్తే నీ లైఫ్ బానే ఉంటది. మంచిగా సెట్ అయిపోతావు. ఒకవేళ ఆ జాబ్ రాకపోతే మిగతా గ్రూప్ 2కో, గ్రూప్ 1కో దేనికో అటెంప్ట్ చేయాలంటే ఇన్ని రోజులు 1 ఇయర్, 2 ఇయర్స్ పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్టే కదా! అందుకని ఒక సంవత్సరం లేట్ అయినా పర్లేదు. టైం ఉంది కాబట్టి మంచిగా మీరు ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయితే ఏందంటే మీకు సబ్జెక్ట్ వస్తది. వన్స్ ఇప్పుడు మీరెప్పుడైనా చూస్తే టాపర్స్ గాని, వాళ్ళు గాని, వీళ్ళు గాని గ్రూప్ 1 కొడతారు, గ్రూప్ 2 కొడతారు, గ్రూప్ 3 కొడతారు, గ్రూప్ 4 కొడతారు, ఎస్ఐ కొడతారు, కానిస్టేబుల్ కొట్టి అలా అన్ని జాబ్స్ కొట్టేసుంటారు. ఒకే అతనికి 7 జాబ్‌లొచ్చింది అంటే అతనేమి పెద్ద టాలెంటెడ్ అది ఇది అని కాదు. కాకపోతే వాళ్ళు సబ్జెక్ట్‌ని నమ్ముకున్నారనమాట. ఒక పాలిటీ అంటే ఒక స్టాండర్డ్ బుక్, జాగ్రఫీ అంటే ఒక స్టాండర్డ్ బుక్. ఇలా ప్రిపరేషన్ లేట్ అవ్వచ్చు. కానీ స్టాండర్డ్ బుక్స్ చదవడం వల్ల ఏందంటే నీకు సబ్జెక్ట్ మీద కంప్లీట్ అవగాహన వస్తది. క్వెషన్ ఎలా ఉన్నా నువ్వు చేయగలుగుతావు. అందుకని ఇప్పుడున్న మార్కెట్‌లో షార్ట్ కట్స్ జోలికెళ్ళి మన సబ్జెక్ట్‌కి ప్రామాణికం ఏముంది? ఆల్రెడీ నేను స్టాండర్డ్ బుక్స్ ఏమేమి ఫాలో అవ్వాలి మన ఎస్ఐ కానిస్టేబుల్‌కి అని చేశాను. ఆ బుక్స్ అన్నీ మీకు గ్రూప్ 2 కూడా ఉపయోగపడతాయి. ఒక గ్రూప్ 2కి మనకి అక్కడున్న బుక్స్‌లో ఏం తేడా వస్తదంటే, ఒక ఎకానమిక్ నేను కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ చెప్పాను. అదొక్కటి మీరు ఒక స్టాండర్డ్ బుక్‌కి అప్‌డేట్ జేసుకోండి సరిపోద్ది. మిగతాయన్నీ మీకు మంచి సబ్జెక్టే. ఏ ఎగ్జామ్స్ అయినా స్టేట్‌లో రాసుకోవచ్చు. కాబట్టి అందువల్ల స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయితే మీకు మంచిది. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.